అక్క దగ్గరికి వెళ్ళి చందు ప్రేమించిన రాజాని ఎలా పెళ్లి చేసుకుంటావు అని ఎవరైనా నిలదీస్తున్నారా? నా జీవితంలో ఏదీ నా చేతుల్లో ఉండడం లేదు, చివరికి నా బ్రతుకు కూడా. ఎవరి కోసం రాజా జీవితం నాశనం చేశావు? ఆ లల్లితో రాజా పెళ్లి జరగబోతోంది అంటే నా ఫ్రెండ్ నీ మీద గెలిచినట్టేగా. బాబాయ్ రండి బాబాయ్, కూర్చోండి. ఎలా ఉన్నారు బాబాయ్, బాగున్నారా? ఏమా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. మొత్తానికి రాజాకి నీకు పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాగా. అది నా నిర్ణయం కాదు బాబాయ్. నిర్ణయం ఎవరిదైనా ఫలితం నీకే కదా. ఏమా త్వరగారు రాజాని చేసుకో అనగానే ఆనందంగా ఒప్పుకున్నావా? రాజాని సొంతమైతే చాలనుకున్నావా? మేమొద్దంటున్నా మామయ్య గారే మా పెళ్లి చేయాలనుకుంటున్నారు. అశోక్ వల్ల నువ్వు నష్టపోయావు, విడాకులు కూడా తీసుకున్నావు. ఇలా జీవితాంతం ఒంటరిగా ఉండమని నేను అనను. నీకో కొత్త జీవితం వస్తుందంటే సంతోషపడే వాళ్లలో మొదటి వాడిని నేనే. కానీ నీ జీవితం కోసం నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నా. నీ సంతోషం కోసం చందుని ఏడిపిస్తున్నా. అందుకే నీ సంతోషాన్ని నేను సమర్థించలేకపోతున్నాను. అక్కడ చందు రాజా నాకు వద్దు అని పైకి అంటున్నా లోపల ఎంత కుమిలిపోతుందో నాకు అర్థమవుతుందమ్మా. అందుకు నేనేం చేయను బాబాయ్, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అంతా మామయ్య గారి మాట ప్రకారమే జరుగుతుంది. ఎవరమ్మా ఆయన? అశోక్ తండ్రి. నీ జీవితాన్ని ఆయన శాసించడం ఏంటి? నిశ్చితార్థం వరకు వచ్చిన పెళ్లి ఏదో చిన్న కారణం వల్ల ఆగిపోతే అది అవకాశంగా తీసుకుని రాజాకి నీకు పెళ్లి చేస్తానని ఆయన ఎలా అంటాడు? చందు జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాడు? అసలు ఆయనకేంటి సంబంధం? ఆయన ఎవరు కాబట్టి? ఎవరు అంటే ఆ మాట తప్పు బాబాయ్. అలా ఎవరు అని అడిగితే మీ అందరికన్నా ఆయనే ఎక్కువని చెప్పాలి. మీరందరూ ఉండి నాకు కష్టం అంటే చెయ్యని తప్పుకి మా డాడీ ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తుంటే వాకిల బయట పలకరించి పరామర్శించారే గాని ఇంట్లోకి ఎవరైనా తీసుకువెళ్లారా? నేనెలా బ్రతకాలి అని ఆలోచించారా? కానీ ఆ వయసులో ఆయన తన కన్న కొడుకునే కాదనుకున్నారు. తన ఊరిని, తన వ్యాపారాలని అన్నిటినీ వదిలేసి నా కోసం ఇక్కడున్నారు. నా రేపటి గురించి ఆలోచిస్తున్నారు. నా బ్రతుక్కో భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పు బాబాయ్, మావయ్య గారి కన్నా ఎవరెక్కువ? ఎంత చేస్తున్న ఆయన మాటకి ఎలా ఎదురు చెప్పమంటావు? అంటే ఆయన ఇష్టమే నీ ఇష్టం అన్నమాట. నా కష్టం ఆయన కష్టం అనుకున్నప్పుడు ఆయన ఇష్టం నా ఇష్టం అనుకోవడంలో తప్పేముంది బాబాయ్? నీ ఇష్టం ఆయన ఇష్టం అంటూ చందు ఇష్టాన్ని లాగేసుకుంటున్నాడు. చందు జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నాడు. అది అర్థమవుతుందా నీకు? ఆ మాట నీ కూతుర్ని అడుగు. లలిత ఇక్కడ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నంతకాలం ఏమిటమ్మా నీ కష్టము నేను అడిగిన వాళ్ళు లేరు. ఒంటరి ఆడపిల్ల ఏమైపోతుందని ఆలోచించిన వాళ్ళు లేరు. ఈ రోజు తనకు న్యాయం జరుగుతుంది, తన జీవితం బాగుపడుతుంది అనుకున్నప్పుడు అందరూ అడ్డుపడుతున్నారు. ఈ కూతురి జీవితం బాగుపడుతుందని సంతోషపడమంటారా? నా కూతురి జీవితం నాశనం అయిపోతుందని బాధపడమంటారా? పెద్ద మనిషిగా న్యాయం చేయాలని మొదటి అవకాశం నీ కూతురికే ఇచ్చాను. నాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు మావయ్యగా నా కోడలికి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాను. నాకు నా కోడలి సంతోషమే ముఖ్యం. మరొకరి గురించి ఆలోచించవలసిన అవకాశం లేదు, అంత అవసరము లేదు. రాగలిగితే వాళ్ళ పెళ్లికి వచ్చి 4 అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళండి. దయచేసి ఈ పెళ్లి చెడగొట్టే ఎలాంటి ప్రయత్నాలు చేయకండి.
వెళ్ళండి. కృష్ణ, ఏంటలా ఉన్నావు? ఏమైంది? మన లల్లి దగ్గరికి వెళ్ళొస్తున్నాను వదిన. ఏమంది? చందు బాధపడుతుందన్న విషయం చెప్పావా? లల్లి కూడా మారిపోయింది వదిన. ఇంతకు ముందులా లేదు. తనలోనూ స్వార్థం మొదలైంది. ఏమైంది కృష్ణ? చందు బాధపడుతుంది. చందుకు అన్యాయం చేయొద్దు. ఈ పెళ్లి నీకొద్దమ్మా అంటే నా చేతిలో ఏమీ లేదు, అంతా దొరగారిష్టమేనని ఆయన నెత్తిని పెట్టేసింది. ఏదో కోపంలో చందు అలా మాట్లాడినా చందు లోపలే అల్లాడిపోతుంది అని చెప్పావా? చెప్పాను వదినా. చందు జీవితం అన్యాయం అయిపోతుంది, నీ నిర్ణయం మార్చుకోమని బ్రతిమలాడాను. అయినా నా మాట వినలేదు. నా కూతురు తప్పు చెయ్యదు అనుకుంటే అది కూడా ఆధార్లోనే పోతోంది. ఒకనాడు వద్దు వద్దు అన్నా ఆ రాజాని దూరం చేసుకుంది, అశోక్ని పెళ్లి చేసుకుంది. ఈరోజు అశోక్కి దూరం అయి దాని తలరాతని అదే రాసుకుంది. పోయిన పరువు చాలదన్నట్టు మళ్ళీ రాజాతో పెళ్ళేంటి? త్వరగారి మాట కోసం చేసుకుంటున్నాను అంతేగాని ఆ ఇష్టం త్వరగారికే కాదు, లల్లి కూడా ఉందొదినా. అందుకే రాజాని పెళ్లి చేసుకోవద్దమ్మా అంటే కుదరదా అని ఒక్క మాటతో తేల్చేసింది. ఇప్పటికే లల్లి గొడవతో ఇల్లంతా అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు ఆ రాజాని పెళ్లి చేసుకుంటుంది అని తెలిస్తే మీ అన్నయ్య ఎంత గొడవ చేస్తారోనని భయంగా ఉంది. ఎవరేం చేసినా పెళ్లి ఆగేలా లేదు వదినా. ఎవరో బలవంతం మీదంటే ఆపొచ్చు, అది తన ఇష్టంతో జరుగుతుంది. ఇంకెలా అవుతుంది? బాధగా ఉంది వదినా. ఈ పెళ్లి జరిగితే చందు జీవితాంతం బాధపడుతుంది. తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఓడిపోతుంది. కనీసం త్వరగారికైనా సర్ది చెప్పుండాల్సింది. ఆయన చెప్తే రాజా తప్పకుండా వింటాడు. వాళ్ళెవరూ చందు కన్నీళ్లను తొడవాలన్న ఆలోచనలో లేరోదినా. ఆయన కూడా వాళ్ళని సమర్థిస్తున్నాడు. అదే న్యాయం అంటున్నాడు. చందు జీవితాన్ని అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడేం చేయగలం కృష్ణ? చందు బాధ చూస్తుంటే నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేయను? ఏం చేయలేం వదినా. మనం ఎవరూ ఏమీ చేయలేం. ఎంత బ్రతిమలాడినా నా మాట కూడా కాదని రాజాని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. చెల్లెలి జీవితం ఏమైపోతుందన్న ఆలోచన తన మనసులో లేకుండా తను సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నప్పుడు ఇంకా పెళ్లి ఆగదు. చందు బాధ తీరదొదినా. బాబు అశోక్, హలో అంకుల్, బాగున్నారా? మేం బాగానే ఉన్నాం, కానీ నీ పరిస్థితి ఏంటి? రోజు రోజుకి ఇలా అయిపోతోంది. ఇరుగు పొరుగు వాళ్ళమైనా సరే మా అబ్బాయి స్నేహితుడు కాబట్టి చనువు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమైంది అంకుల్? ఏమైందంటావేంటయ్యా? ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండటం వల్ల వీధిలో విషయాలు నీకు తెలిసినట్టు లేదు. కాలనీ వాళ్ళందరూ నీ గురించి మాట్లాడుకోవడమే.
ఏదో భార్యాభర్తలు గొడవ పడ్డారు, విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. అంతవరకు సరే, అది అక్కడక్కడా జరిగే విషయమే. కానీ ఈ విచిత్రం ఏంటని కదూ, మీ నాన్నగారే దగ్గరుండి మరో అబ్బాయితో లలితకి పెళ్లి చేయాలని చూస్తున్నారంట కదా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఇది? ఈ విషయం తెలిసి నువ్వెలా తట్టుకుంటున్నావు గాని ఓ తండ్రిగా నేనైతే సిగ్గుపడుతున్నాను. అయ్యో, ఇదేం విడ్డూరం బాబు. ఎక్కడైనా బిడ్డ జీవితం ఇలా అయిందని నీ గురించి ఆలోచించాలి. నీకు పెళ్లి చేసే ప్రయత్నం చేయాలి. అంతేగాని మావగారు కోడలు పెళ్లి చేయడం ఏంటయ్యా? సర్లేండి ఆంటీ, ఆయనకి నచ్చినట్టు ఆయన చేస్తున్నారు. ఇదే ఈ మంచితనమే నీ జీవితాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఊరి దిష్టి తగిలేలా లలితని నెత్తిన పెట్టుకుని చూసుకున్నావు. అంతగా ప్రేమించినందుకు నీ భార్య నీకిచ్చిన అవార్డు ఏంటంటే విడాకులు. సరే, నీ భార్య అలా చేసింది, విడాకులతో దరిద్రం వదిలిపోయిందిలే అనుకుంటే, నీ కన్న తండ్రి కష్టంలో ఉన్న నిన్ను ఓదార్చి నీ పక్కన నిలబడాల్సింది పోయి కోడల గురించి ఆలోచిస్తాడా? అరే, తండ్రి అనే పదానికి అర్థాన్ని మార్చేస్తున్నాడు మీ నాన్న. చూడు బాబు, ఇదైతే చాలా దారుణం. ఎప్పటి వరకు పోయిన నీ పరువు చాలు. ఇప్పుడు ఆ పెళ్లి కూడా జరిగింది అనుకో, అశోక్ తండ్రి కోడలికి దగ్గరుండి మరో పెళ్లి చేశాడు అంటే ఆ అశోక్ ఎంత దుర్మార్గుడు అని నలుగురు నాలుగు రకాలుగా నీ గురించే మాట్లాడుకుంటారు. ఏదో తెలిసినవాడివన్న చనువుతో చెప్తున్నాం. ఈ విషయంలో నువ్విలా చూస్తూ ఊరుకుంటే చేతగానివాడివి అనుకుంటారు. తప్పు చేస్తుంటే తండ్రి అయితే ఏంటి, మరొకరైతే ఏంటి, వెళ్ళి ఏంటి నువ్వు చేసిన పని అని ముందాయనతో ఆ పెళ్లి జరిపించకుండా ఆపు. కాలనీలో నీకో మర్యాద ఉంది, అది కాపాడుకోవాలి అంటే ముందు ఆ పని చెయ్యి బాబు. లేదంటే ఆ తర్వాత నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు. నాన్నా, నాన్నా! రేయ్, ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదురా నీకు? చీపొమ్మని తాళి తెంచి మొహాన కొట్టినా ఇంకా ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? సిగ్గుపడాల్సింది నేను కాదు, మీరు. ఏంట్రా వాగుతున్నావు? ఇది నా మాట కాదు, అలా బయటకు వచ్చి వినండి. తప్పు చేసిన కోడల పక్కన చేరి నాకు అన్యాయం చేస్తున్నావు అంటున్నారు. నా కోడలు తప్పు చేసింది అంటే నాలుగో కోస్తా. ఎవడ్రా నా కోడలు తప్పు చేసింది అనేది? వాళ్ళు కాదు, నేను అంటున్నాను. కొడుకు జీవితం నాశనం చేసి కోడలికి ఏ తండ్రిని పెళ్లి చేస్తాడా? నేను చేస్తాన్రా. నువ్వు చేసిన తప్పులకి నా కోడలికి నేను చేయగల న్యాయం ఇదే. నాన్నగారు, మీకు ఇది పద్ధతి కాదు. ఎవరికి రా పద్ధతులు నేర్పిస్తున్నావు? ఆ అమాయకురాలు గొంతు కోసావు, రాజాగాడి జీవితం నాశనం చేశావు. అయినా కొడుకువని నిన్ను క్షమించి లలితని నీతో కాపురానికి పంపించాలా? అలాంటి తండ్రిని నేను కాదు. మీరు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు, లల్లికి మరో పెళ్లి చేయాలనే ఆలోచన మాత్రం మానుకోండి చాలు. ఆ మాట చెప్పడానికి నువ్వెవర్రా? నీకు లలితకు ఏ సంబంధం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఇంకా తన విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవడివి? లలిత ఈరోజు నాది కాకపోవచ్చు, ఈ రోజు కాకపోతే రేపు మళ్ళీ లల్లి నా దగ్గరికి వస్తుంది. తను తిరిగి వచ్చే అవకాశం లేకుండా చేయదు నాన్నగారు. రాదురా, లలిత ఎప్పటికీ రాదు. నేను రప్పించుకుంటాను, ఆ నమ్మకం నాకుంది. ఎలా రప్పించుకుంటావు? అలా రావాలి అనుకున్నా నేను రానివ్వను. అసలు తండ్రినా మీరు? అవును, తండ్రినే. నీకు కాదు, లలితకి. నా కొడుకు చచ్చాడు అని నేను అనుకుంటూ ఉంటే ఇంకా నీకు నేను తండ్రినేమిటి? నువ్వు నా కొడుకువేంటి? పోరా బయటికి. నాన్నగారు, దయచేసి లల్లి విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. మా ఇద్దరి మధ్య మరొకరు వస్తే నేను తట్టుకోలేను. లల్లి నాకు దూరం చేయాలి అనుకుంటే అస్సలు తట్టుకోలేను. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను.
ఇలాగే ఒకప్పుడు రాజాగాడు లల్లి నాకు దూరం చెయ్యాలి అనుకున్నాడు. ప్రాణ స్నేహితుడని కూడా చూడకుండా లల్లికి నాకు అడ్డు రాకుండా వాడిని జైలు పాలు చేశాను. అందువల్ల వాడి నాన్న చచ్చినా కనికరించలేదు. నిజం బయటపడి లల్లి నాకు దూరం అవుతుంది అంటే ఈ భుజాల మీద ఎత్తుకొని ఆడించిన సీతమ్మను చంపడానికి కూడా నేను వెనకాడలేదు. రాజాగాడికి దగ్గరగా ఉంటే వాళ్ళ అమ్మ ద్వారా ఎక్కడ లల్లి దూరం అవుతుందో అని వాడికి వాళ్ళ అమ్మని దగ్గరగా లేకుండా చేశాను. అన్ని నా జీవితంలో తప్పనేది చేయడం మొదలుపెట్టిందే లల్లి కోసం. లల్లి నాకు దూరం అవుతుంది అంటే ఇంకెన్ని తప్పులు చేసైనా నాకు దగ్గర చేసుకుంటారు. అంటే అంటే ఏం చేస్తావురా? నీకు లల్లిని దక్కనివ్వనురా? నన్ను కూడా చంపేస్తావా? చెప్పరా చెప్పరా, చంపేస్తావా? చంపేస్తాను. జరగకూడదు, ఈ పెళ్లి జరగకూడదు. రాజాకి లల్లికి పెళ్లి జరిగితే నేను నలుగురిలో తలెత్తుకొని తిరగలేను. నాన్నగారు అండగా ఉండి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారని వదిలేస్తే అది నాకే ప్రమాదం. నాన్నగారి దృష్టిలో ఎలాగో చెడ్డవాణ్ణయ్యాను. ఆయన గురించి ఆలోచించడానికి కొత్తగా చెడ్డవాడిని అయ్యేది ఏమీ లేదు. తన మన అని ఆలోచించుకుంటూ కూర్చుంటే లల్లి వాడి సొంతమైపోతుంది. రాజాగాడు గెలుస్తాడు. నో నో, అశోక్ మీద గెలిచేవాడు ఉండకూడదు. చంపేయాలి. గెలవాలి అన్న వాడి ఆలోచన చంపేయాలి. అంటే ఈ పెళ్లి జరగనివ్వకూడదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? 10 మందిలో నువ్వు నీ కొడుకు మా పరువు తీసింది సరిపోలేదా? వాడు నా కొడుకేంటయ్యా, మీ ఇంటి బిడ్డ. కాదు, అలాంటి వాడు ఈ ఇంటి మనిషి ఎప్పటికీ కాడు. సరే, మీ కోపం మీది. మీ కోపానికి పసివాళ్ళు వాళ్ళ ప్రేమను దూరం చేయటం ఎందుకయ్యా? ఇంకా ప్రేమలు దోమలు ఏమీ లేవు. వాడి మొహం చూడ్డానికి కూడా ఈ రోజు నా కూతురు ఇష్టపడటం లేదు. చిన్న గొడవని తెగేదాకా తీసుకొస్తే ఎలాగయ్యా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళ మధ్య కోపం ఎంతసేపు ఉంటుంది? పెద్దవాళ్ళం సర్ది చెప్పే ప్రయత్నం చేయకపోతే ఆ దూరం అలాగే పెరిగిపోతుంది. అవసరం లేదు. ఎవరు చెప్పినా చందు మనసు మారదు. రాజా అంటే చందుకు ఎంత ప్రాణమో నాకు తెలుసయ్యా. చందుకు నేను నచ్చ చెప్తాను. ఒక్కసారి పిలవండి. ఓహో, నీకు నేను చెప్తే అర్థం కాదు, నా కూతురు చెప్తేనే అర్థమవుతుంది, అంతే కదా? సరే, చందుతోనే చెప్పిస్తాను. అప్పుడు గాని నీకు నీ కొడుక్కి ఇక ఇంటికి రావాల్సిన అవసరం లేదని అర్థం కాదు. చందు, అమ్మ చందు,
రామ్మా. నిశ్చితార్థం రోజు నువ్వు వీళ్ళకి చెప్పింది అర్థం కాలేదట. నాతో ఏం చెప్పావో అదే మాట వీళ్ళతో చెప్తే ఆ మాట వినాలని ఆశపడుతున్నారట. చెప్పమ్మా. ఆ రోజే చెప్పానుగా, ఈరోజు కొత్తగా చెప్పేదేముంది? రాజాకు నాకు ఏ సంబంధం లేదు. మమ్మల్ని కలపడానికి మీలాంటి వాళ్ళ రాయబారాలు అవసరం లేదు. వెళ్ళండి. చందు, ఆవిడతో అలాగైనా మాట్లాడేది? మాట్లాడినవరా? మనం చెప్తే అర్థం కావట్లేదు వీళ్ళకి. చందు నోటితో చందు చెప్తేనే అర్థం అవుతుందట. నువ్వు చెప్పమ్మా. చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రాజా అనే వ్యక్తిని మర్చిపోయే ప్రయత్నంలో నేనున్నాను. మళ్ళీ గుర్తు చేసుకోవాలన్న ఆశ కానీ ఆలోచన కానీ నాకు లేదు. నా బిడ్డ ఇప్పుడు అంత తప్పు ఏం చేశాడమ్మా? మీరు చూశారుగా. ఏ మీకు అది తప్పుగా అనిపించడం లేదా? కోపంలో చిన్న తప్పు కూడా పెద్ద తప్పులాగే కనిపిస్తుంది. కోపానికి అభిమాని విలువ తెలియదమ్మా. అందుకే అది అయిన వాళ్ళని దూరం చేయాలని చూస్తుంది. కోపంతో కాదమ్మా, ఇన్నాళ్ళు గుండెల్లో వాడి మీద పెంచుకున్నావే, ఆ ప్రేమతో ఆలోచించు. ఆలోచించాను. ఇన్నేళ్లుగా ఈ గుండెల్లో నా తండ్రి మీద పెంచుకున్న ప్రేమతోనే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక మీ అబ్బాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు బయలుదేరొచ్చు.